నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. రాజ్యాంగంలో ఈ సోషలిజం, సెక్యులరిజం అనే టర్మినాలజీలు తీసేయాలి అని చెప్పి బిల్ దాఖలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిజానికి కోర్టు కూడా ఈ విషయంలో ఏమంది మరి? అసలు ఈ సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను తీసేయగలమా లేదా అనే విషయంలో కోర్టు ఎటువంటి క్లారిటీ ఇచ్చింది, ఎటువంటి ప్రశ్నలు వేసింది? ఇక మరోవైపు కొంతమంది నేతలు కూడా దాన్ని సమర్థిస్తూ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చిన ప్రయత్నం చేశారు. బట్ నిజానికి అసలు సోషలిజం, సెక్యులరిజం అనేది రాజ్యాంగంలో ఉందా? మధ్యలో వాటిని యాడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? అసలు ఎవరు దాన్ని యాడ్ చేశారు? మరోవైపు ప్రస్తుతం ఇప్పటి వరకు అంటే కోర్టు చేసిన వ్యాఖ్యల్లో కూడా గత 46 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది ఒకటైతే, పూర్తి కరెక్ట్ ప్రూఫ్స్ ఏమీ లేకుండా, కరెక్ట్ జస్టిఫికేషన్ ఏమీ లేకుండా ఉండడం వల్ల అంటూ కూడా కొంత వ్యాఖ్య చేసింది. సో ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు ఏంటి సోషలిజం, సెక్యులరిజం అనే పేర్లు మనం తీసేయగలమా, లేకపోతే వాటిని పెనవేసుకునే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా? సో ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి అండ్ అడ్వకేట్. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. సో ఒక సామాన్యుడి భాషలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మ్యామ్ మీ ద్వారా. సో సోషలిజం, సెక్యులరిజం అనే పదాల విషయానికి వస్తే అసలు ఎలాంటి బిల్ దాఖలయ్యాయి, కోర్టు ఏమంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక సామాన్యుడు ఎలా అర్థం చేసుకోవాలంటే పెన వేసుకొని వెళ్ళాలా, లేకపోతే నిజంగానే తీసేసే పరిస్థితి ఉంటుందా, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇదంతా? నేషనలిస్ట్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సామాన్యుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భారత రాజ్యాంగం చాలా గట్టిగా, చాలా దృఢంగా ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఇట్లా మొన్న బంగ్లాదేశ్ లో ఆగస్ట్ నుంచి రైట్స్ స్టార్ట్ అయినప్పుడు, రెజీమ్ చేంజ్ అయినప్పుడు, ఇది తొందరలోనే భారత్ లో కూడా కాబోతుంది, లేకపోతే భారత్ లో అయ్యే సూచనలు ఉన్నాయి, అది ఇది అని పెద్ద అదేంది మాట్లాడుకొచ్చిండ్రు. మన we are the largest democracy in the world. We are not the oldest democracy like the US, కానీ we are the largest democracy in the world. మన దగ్గర ఇటువంటి బ్లేటెంట్ రెజీమ్ చేంజెస్, వైలెంట్ రెజీమ్ చేంజెస్, లేకపోతే వైలెంట్ ఓవర్ థ్రోస్, కాంక్వెస్ట్, లేకపోతే కూస్ అయ్యే అవకాశాలే లేవు. అయితే ఆ రాజ్యాంగం ఎంత గట్టిగా ఉందంటే, అండ్ దాన్ని కేశవానంద్ భారతి అనే కేసుతోని ఈ మన పెద్ద మనిషి ఉంది కదా, ఇందిరాగాంధీ గారు, ఆమె ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన హియరింగ్, అంటే వచ్చిన పెద్ద జడ్జ్మెంట్ కేశవానంద్ భారతి అనేది, ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఏది ఏమైనా, ఏ పార్టీ వచ్చినా లేకపోయినా, ఏ పార్టీ తుడుచుకపోయినా, ఏ పార్టీ థంపింగ్ మెజారిటీతో ఎలక్షన్ లో వచ్చినా, ఏది ఏమైనా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని మార్చలేము. అండ్ దానితో పాటు మన మిలిటరీ ఎప్పుడైనా, ఇప్పుడు మన పాకిస్తాన్ లో మీరు చూడండి, మిలిటరీ పనుల కన్నా ఎక్కువ, అంటే దేశ భద్రత కన్నా ఎక్కువ మొత్తము పాలిటిక్స్ లో ఇంటర్ఫియర్ అయ్యి ఎలక్షన్స్ లని కిందికి మీదికి చేసి అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట. దే ఆర్ మిలిటరీ డిక్టేటర్షిప్స్ ఇవన్నీ. కొద్ది మట్టుకు బంగ్లాదేశ్ లో కూడా అంతే, కానీ షేక్ హసీనా వచ్చి దాన్ని చాలా కంట్రోల్ చేసింది. సో మన దగ్గర మిలిటరీ అంటే మొత్తం ఎయిర్ ఫోర్స్, నేవీ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ మిలిటరీకి అటువంటి రెజీమ్ చేంజెస్ చేసే అవకాశాలే లేవు. సో అది అలా ఉండగా సోషలిజం, సెక్యులరిజం అన్నది మధ్యలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు 50s లో. ఇన్ఫాక్ట్ నాట్ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ఇనాగరేషన్ ఇన్ 1948. సో అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా దానికి ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉండే. కుల వ్యవస్థను, సోషలిజం అనేది ఈ కుల వ్యవస్థను మనం కంట్రోల్ చేసి ఒక ఈక్వాలిటీ అనే ఒక పదంలోకి తీసుకురావడానికి అప్పుడే మన ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా కులాల మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుండే. అండ్ అప్పుడు అంబేద్కర్ గారు అప్పుడు రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా దాని గురించే. జస్ట్ ఈ వ్యత్యాసాన్ని మనము పూర్తి చేద్దాము, ఈ ఈక్వాలిటీని కొంచెం సద్దు మరిగినాక రిజర్వేషన్స్ తీసేద్దాము, మొత్తం మెరిటోక్రసీ అంటే మెరిట్ మీద ఎవరు ఎంత బాగున్నారో వాళ్ళు వాళ్ళ మెరిట్ మీదనే వాళ్ళు సస్టైన్ అయ్యి, వాళ్ళకి ఎక్కడన్నా కొలువు అన్నా ఏదైనా రావాలంటే వాళ్ళకు వస్తుంది,
మిగతా వాళ్ళని చూసుకుందాం అన్నట్టు ఉండే. ఉమ్, సో ఈ కుల వ్యవస్థను కంట్రోల్ చేసి సస్టైన్ చేసి ఒక రకమైన ఈక్వాలిటీ తీసుకురావడానికి సోషలిజం అనే పదాన్ని అందులోకి ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సెక్యులరిజం అంటారా? సెక్యులరిజం జస్ట్ యాజ్ అన్ ఆఫ్టర్ థాట్. లిటరలీ అప్పుడు పాకిస్తాన్ ఇండియా వేరైపోతున్నాయి. పాకిస్తాన్ ఒక ముస్లిం మెజారిటీ థియోక్రటిక్ ఇస్లామిస్ట్ కంట్రీ లాగా మారబోతుంది. కాన్స్టిట్యూషనలీ కూడా వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు బాజాబ్తా చెప్పుకుంటారు ఉమ్, వాళ్ళు సెక్యులర్ రాజ్యం కాదు అని చెప్పేసి. అది అలా మారబోతుంది. అండ్ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తున్నారు. ఉమ్, అండ్ పాకిస్తాన్ లో స్థిరపడ్డ హిందువులు వాళ్ళ భద్రత కోసం ఇండియాకు వచ్చేస్తున్నారు అని అప్పుడు చాలా ఊహాగానాలు విన్నాము. సో మనము పాకిస్తాన్ కన్నా బెటర్ ఉండాలా అని చెప్పేసి సెక్యులరిజం అనే పదము దాంట్లో ఇంట్రడ్యూస్ చేసినాం. లేకపోతే ఉమ్, ఇప్పుడు యూకే కూడా పార్లమెంటరీ డెమోక్రసీనే, Okay. కెనడా పార్లమెంటరీ డెమోక్రసీ, యుఎస్ఏ ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఉమ్, వాళ్ళ రాజ్యాంగంలో ఇటువంటి సెక్యులర్ సోషలిస్ట్ ఇంకోటి ఏదో ఏదో కామా కామా ఫుల్ స్టాప్ అని పెట్టుకొని ఎక్కడ రాసి లేదు. ఉమ్, బట్ దే ఆర్ డెమోక్రసీస్. ఉమ్, అదే అవ్యంత డెమోక్రసీలో, ఎంత పెద్ద డెమోక్రసీలో, ఎంత చిన్న డెమోక్రసీలో భారతదేశం కూడా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద డెమోక్రసీ. ఈ పదాలు ఉన్నా ఉండకున్నా భారతదేశం ఇలాగే ఉంటుంది, ఇలాగే కొనసాగుతుంది. దానికి మన దగ్గర కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఓకే రచనారెడ్డి గారు మీరు అన్న ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నది. మీరు అన్న ప్రకారం అలా కంటిన్యూ అవుతుంది. బట్ కోర్టు ఏమంటోంది ఈ విషయంలో? ఇప్పటివరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందనా ఎట్లా అర్థం చేసుకోవాలి కోర్టు వ్యాఖ్యల్ని? కోర్టు వ్యాఖ్యలు అంటే కోర్టు ఇప్పుడు నేను కూడా అంటే నేను కూడా ఒక అడ్వకేట్ నే. నేను ఇటువంటి లిటిగేషన్ ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటానండి. ఉమ్, ఎందుకంటే ఇటువంటి అసలు వేయడానికే అవసరం లేదు. ఓకే కేశవానంద్ భారతి ద్వారా మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా దృఢంగా ఉంది. ఉమ్, సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఈ డెమోక్రసీ, ఈ మన పార్లమెంటరీ డెమోక్రసీ, ఎలక్షన్స్ లు మన దగ్గర రాజులు రంకులు ఉండరు. 5 ఏళ్ల కోసమే వస్తారు, లేకపోతే దానికి తక్కువ కోసం వస్తారు. మనమే చూసుకుంటాము అంటే గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, జుడిషియరీ టు హెల్ప్ ద పీపుల్ అన్నట్టు మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో ఈ సెక్యులరిజం నేనేమంటున్నానంటే ఉమ్, ఈ ఎవరైతే వేశారో వాళ్ళు వేశారు. ఉమ్, ఇప్పుడు అవుతున్న భయాలతోని, లేకపోతే మనం మీడియాలో చూస్తున్నాము, అంతటా చూస్తున్నాము, ఈ కావాల్సుకొని ఆపోజిషన్ ఒక నెరేటివ్ తీసుకొచ్చేసింది. మైనారిటీస్ అదేంటి ఇక్కడ టార్గెట్ కాబోతున్నారని. మైనారిటీస్ ఇక్కడెక్కడ టార్గెట్ అవుతున్నారండి. బంగ్లాదేశ్ లో చూడండి, ఒక్క మాంక్ అంటే ఒక్క మనిషిని పట్టుకొని అతనికి అడ్వకేట్ యాక్సెస్ లేకుండా, మళ్ళీ ఆయనకు అడ్వకేట్ లేడని చెప్పేసి ఆయనకి ఇంకో 1 month, ఇంకో నెల రోజుల కోసము ఫెయిలియరింగ్ జనవరి 1st వీక్ కి అడ్జర్న్ చేసిండ్రు. ఆ అడ్వకేట్ బార్ కౌన్సిల్ కూడా అక్కడ అంటే మన దగ్గర నిర్భయ అప్పుడు కూడా ఇటువంటి ఇది రాలేదు. అక్కడ ఢాకాలో బార్ కౌన్సిల్ కూడా ఎవరు ఇతన్ని రిప్రజెంట్ చేయొద్దని దిక్తాత్ ఇచ్చేసింది. దిక్తాత్ ఇచ్చేస్తూ రామెన్ రాయ్ అనే ఆయనను మొత్తము అంటే అతను చనిపోయే దగ్గరికి అంటే లైక్ ఈజ్ ఇన్ ఐసియు లిటరలీ స్ట్రగ్లింగ్ ఫర్ హిజ్ లైఫ్, చనిపోయే దగ్గరకు వచ్చేదాకా అతని మీద అటాక్ చేసి ఇంకో ఎవరు వస్తారండి, దిక్తాత్ ఇచ్చేసింది. మన దగ్గర ఢిల్లీలో కూడా ఆ నిర్భయ కేసులో వాళ్ళను అక్యూజ్ ని రిప్రజెంట్ చేయొద్దని బార్ కౌన్సిల్ దిక్తాత్ ఇచ్చినప్పుడు కూడా ఆ దిక్తాత్ ని పక్కకు పెట్టేసి, లేకపోతే మేము దీన్ని అంగీకరించము, మేము ఒక అడ్వకేట్లము, మేము ఎవరినంటే వాళ్ళని రిప్రజెంట్ చేస్తాము, వాళ్ళు అంటే అక్యూజ్డ్ అయినా లేకపోతే విక్టిమ్ అయినా సరే అని చెప్పేసి రిప్రజెంట్ చేసిండ్రు. మీరు చూసారు కదా 8 ఏళ్ల పొంటి క్యూరేటివ్లు ఇవి అవి అనుకుంటా ఆఖరికి వాళ్ళకు ఉరి శిక్ష పడ్డది. సో మన దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా వాజ్ ఫాలోడ్ రైట్ అంటిల్ ది ఎండ్. ట్రయల్ కోర్ట్ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో క్యూరేటివ్ రివ్యూ ఎవ్రీ పెటిషన్ అన్ని అంటే రాజ్యాంగంలో ఉన్న భద్రతలు అన్ని కంప్లీట్ చేసుకున్నాకనే వాళ్ళకు ఉరివేసింది. సో ఇక్కడ సెక్యులరిజం నేను అందుకోసం అంటున్నా,
భారతదేశానికి అటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. సో ఇతను యోరేషన్ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనవసరము అని అంటూనే అతని భయాలు ఎలా అతను డిపిక్ట్ చేసిండ్రో అది మనం చూడాలి. కానీ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అన్నది, ఇక్కడ సెక్యులరిజం సోషలిజం వలన వస్తున్న ప్రాబ్లమ్స్ ఎవిడెన్సెస్ అంటే మాకు ప్రమాణాలు కావాలండి కోర్టులో, పొలిటికల్ స్పీచ్లు మనం బయట ఇచ్చుకోవచ్చు. ఆ ప్రమాణాలు ఒక జడ్జ్ కి కనిపించకపోతే ఎట్లయినా దాన్ని డిస్మిస్ చేస్తారు, మీరు ప్రమాణాలతోని రాండి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు సెక్యులరిజం ఇష్యూ ఒకటి, అది భారతదేశంలో సెక్యులర్ అనే పదం ఉండకున్నా భారతదేశం సెక్యులర్ రాజ్యమే. అంటే భారతదేశం ఒక సెక్యులర్ డెమోక్రసీనే, దాన్ని ఎవరు తోసి పుచ్చలేరు. బంగ్లాదేశ్ ఎప్పుడు కాదు, ఇంకో మన గాజానో ఇంకోటేదో అలా కూడా ఎప్పుడు కాదు. మనం సోషలిజంకి వస్తాం. సోషలిజం ఏంటండి, ఇప్పుడు కుల వ్యవస్థను కొంచెము సద్దు మరగడానికి సోషలిజం అనే ఒక పదాన్ని వాడుతూ రిజర్వేషన్ సిస్టమ్ ని అంబేద్కర్ గారే 15 ఏళ్ల కన్నా ఎక్కువ వద్దు, దాని తర్వాత చూద్దాము, ఎందుకంటే ఇండియా గ్రో కావాలంటే రిజర్వేషన్స్ ని పట్టుకొని మనం ఉండలేము అని చెప్పేసి అతనే అన్నాడు. సో ఈ సోషలిజం ని ఏమంటానంటే నేను కమ్యూనిజం లైట్ అంట, మీకు అర్థమైన అనుకుంటా. కమ్యూనిజం లైట్, కమ్యూనిజం పుట్టిన దేశాలలోనే కమ్యూనిజం లేదు ఇప్పుడు. మీరు రష్యా చూడండి స్టాలిన్, చైనా చూడండి మావ్ జెడాంగ్, అక్కడ లిటరలీ డిక్టేటర్షిప్స్ ఉన్నాయి ఇప్పుడు. మొన్న రష్యాలో ఒక ఉండి లేని చమత్కారం లాంటి ఎలక్షన్ లో పుటిన్ కి 94-95% ఓట్లు వచ్చినాయి పుటిన్ కి. చైనాలో ఇతను మన జీ జిన్పింగ్ ఏమో నేను ఇంకో 30 ఏళ్ల దాకా అంటే నేను చనిపోయిన దాకా నేనే ఉంటానని అతను వాళ్ళ వర్జన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ తీసుకునే వచ్చిండు. సో ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడ పుట్టిందో అక్కడనే కమ్యూనిజం లేదు. సోషలిజం నేను జవహర్ లాల్ నెహ్రూని ఒక్క జాగాలో కొద్దో గొప్ప అతన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే అతను చూసి పసిగట్టి కమ్యూనిజం ని తీసుకురాలేదు, లేకపోతే ఆ మహానుభావుడు అవి కూడా తీసుకొస్తాడు. ఆ కమ్యూనిజం లైట్ సోషలిజం ఏంటంటే గవర్నమెంట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ అన్ ఇండివిజువల్స్ లైఫ్, కానీ ఇండివిజువల్ కోసం వెల్ఫేర్ కోసం అంటే ఒక సిటిజన్ వెల్ఫేర్ కోసము మేము కొద్ది గొప్ప గవర్నమెంట్ అతన్ని చూసుకుంటది అని చెప్పేసి సోషలిజం అనే ఇది. సో సిపిఐ నారాయణ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన సిపిఐ లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అండి? కమ్యూనిస్ట్ పార్టీలే చచ్చిపోయినాయి. కమ్యూనిజం అనే ఐడియాలజీ కమ్యూనిస్ట్ నేను అదే అంటున్నా కదా, కమ్యూనిస్ట్ దేశాలలోనే లేదు. ఈ సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు దాన్ని పట్టుకొని ఇంకా ఊగులాడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎన్నేళ్ళు ఊగులాడతారో అది వాళ్ళ ఇష్టం. గాని ఈ నెక్స్ట్ జనరేషన్ అనేది అంటే జెన్ నెక్స్ట్ జెన్ జీనా జెన్ నెక్స్ట్ వాళ్ళ కమ్యూనిజం తో పని లేదు. అసలు వాళ్ళ కమ్యూనిజం పుస్తకాలలో తప్ప ఇన్ ఎసెన్స్ ఇన్ రియాలిటీ వాళ్ళు ప్రపంచంలో చూడలేరు. ఓవరాల్ గా రచనారెడ్డి గారు, సో ఎట్లా ఇందాక నేను అడిగినట్టుగా ఒక సామాన్యుడు మీరు అన్నట్లు ఈ జెన్జీ వీళ్ళంతా కూడా అసలు వీళ్ళకి ఏ ఇజంలు కనబడవు, ఇంకా కొత్త ఇజంలు ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళు తీసుకొస్తారేమో. కానీ నేనేమంటున్నానంటే ఈ లిటిగేషన్, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అది వేసినా వేయకపోయినా ఎటువంటి డిఫరెన్స్ రాదు భారతదేశానికి. ఎందుకంటే ఇక్కడ మైనారిటీస్ ప్రొటెక్షన్ అయినా మెజారిటీస్ ఎక్కడ ఉండాలనో వాళ్ళ మెజారిటీస్ ప్రొటెక్షన్ అయినా కాన్స్టిట్యూషన్ లో భద్రంగా ఉన్నది. సో ఇప్పుడు రేపు సడన్ గా రిజర్వేషన్స్ మార్చినా లేకపోతే సోషలిజం అనే పదం తీసేసిన, సెక్యులరిజం అనే పదం తీసేసిన ఇక్కడ ఏదో రచరచ అయిపోయి రయట్స్ వచ్చేసేసి రెజీమ్ చేంజ్ అయిపోయి ఆర్మీ వచ్చేస్తది అని అనుకునే అవకాశాలు భారతదేశంలో ఆ కాన్స్టిట్యూషన్ లో లేనేలేవు. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
కానీ నేను ఈ సోషలిజం / రిజర్వేషన్స్ ఎట్లా అబ్యూజ్ చేసిండ్రో మన దేశంలో ఒక్క నిమిషం చెప్పాలనుకుంటున్నా సార్. మనము ఎప్పుడు అంటే బడుగు బలహీన వర్గాలు అని అంబేద్కర్ రిజర్వేషన్స్ లను ఇప్పటిదాకా తీసుకొచ్చి వీటిని 65 కాదు 100% చేసేస్తామని రాహుల్ గాంధీ అనే వ్యాఖ్యలు దాన్ని ఎలా చూడాలి అంటే ఒక మెరిట్ కి తోవ లేకుండా. ఇప్పుడు అఫర్మేటివ్ యాక్షన్ అని USA లో అంటారు, మన దగ్గర రిజర్వేషన్స్ అంటారు. అఫర్మేటివ్ యాక్షన్స్ కింద డివర్సిటీ, ఎక్విటీ అండ్ ఇంక్లూజన్ అని USA లో తీసుకొచ్చిండ్రు. దాన్ని ఇప్పుడు పీకేసిండ్రు కూడా, సుప్రీం కోర్టే పీకేసింది. ఎందుకంటే మన మెరిట్ తక్కువైతుంది. ఎవరెవరినో మనము డివర్సిటీ, ఎక్విటీ, ఇంక్లూజన్ కింద తీసుకొని మన దేశం కాల్ మీద మనం కొట్టుకుంటున్నాము అని చెప్పేసి సుప్రీం కోర్టే తీసేసింది. మన దగ్గర రిజర్వేషన్స్ తీసుకొచ్చిన రీజన్ 70 ఏళ్లలో ఈక్వాలిటీ వచ్చేసింది. ఈక్వాలిటీ కన్నా ఎక్కువ మనము ఏమంటాము, వీ హ్యావ్ ప్రాస్పర్డ్. సో మనము దాని గురించి, ఆ సక్సెస్ గురించి మనం ఇట్లా ఒకసారి అనుకుందాం సార్. ఇంకా బడుగు బలహీన వర్గాలు అని ఏడ్చుడు కాదు. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనము బడుగు బలహీన వర్గాల నుంచి రిజర్వేషన్ ని ఈకనామిక్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ కి ఎలా తీసుకురావాలో అది ఆలోచించాలి. మెరిట్ ని ఎలా పెంపొందించాలి, మెరిట్ ని పెంపొందించి గవర్నమెంట్ సర్వీసెస్ లోనైనా, రిక్రూట్మెంట్స్ లోనైనా, ఎంప్లాయ్మెంట్స్ లోనైనా, లేకపోతే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్స్ లోనైనా మెరిట్ ని ఇంక్రీజ్ చేస్తూ, రిజర్వేషన్ అంటే అఫర్మేటివ్ యాక్షన్ ఈకనామిక్ హ్యావ్స్ అండ్ ఈకనామిక్స్ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, అంటే కష్టపడుతున్న వాళ్ళ మధ్యలో ఎలా మీరు తీసుకురావాలో అక్కడికి తీసుకురావాలి. కానీ ఇంకా ఆ సోషలిజం దాన్ని పట్టుకుంటూ, సో దేర్ ఈస్ నో మోర్ సోషలిజం ఇన్ ద వరల్డ్. భారతదేశంలో కూడా సోషలిజం లేదు, కానీ ప్రొటెక్ట్ కాబడుతుంది. కానీ ఆ ప్రొటెక్షన్స్ తప్పు, ఈ స్టేజ్ లో తప్పు. ఆ ప్రొటెక్షన్స్ చేంజ్ కావాలి అని అంటున్నాను నేను. సెక్యులరిజం అయితే ఎటువంటి ఢోకా లేదు. ఎందుకంటే 200 మిలియన్ల ముస్లింలు ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో లేని సిటిజన్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళకు ఎక్కడ లేని ఫ్రీడమ్ ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రచనా రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి సెక్యులరిజం అనే భావనకి, ముఖ్యంగా ఆ పదం ఉన్నా లేకపోయినా అనే విషయం పక్కన పెడితే, ఆ భావనకు ఎక్కడ నష్టమైతే లేదు భారతదేశంలో అని చెప్తున్నారు. మరోవైపు సోషలిస్ట్ అంటే ఒక రకంగా కమ్యూనిస్ట్ లైట్, అంటే ఒక లైట్ వెయిట్ కమ్యూనిజం అన్నట్టుగా వచ్చే అర్థం ఏదైతే ఉందో అది కమ్యూనిస్టు దేశాల్లోనే లేని సందర్భంలో ఇక్కడ అసలే ఉండదు. కాకపోతే ఈ రెండు పదాలు ఉన్నా లేకున్నా అనే విషయాన్ని గనక మనం ఆలోచిస్తే మన దేశం చాలా భద్రతగా ఉంది, చాలా గొప్పగా అన్నింటినీ పాటిస్తూ, ఐడియాలజీస్ అన్నింటినీ కూడా పాటిస్తూ, ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఉపయోగకరమైన ఐడియాలజీ ఉందో అవన్నీ పాటిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎటువంటి ఢోకా లేదు అనేదే వారు చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.